ఇప్పుడు దేవారెడ్డి వచ్చి బస్సులు పెట్టి ఫ్రీగా మనకు 4,000 ఇస్తున్నాను, అదే 2,000 ఇచ్చి ఏం చేస్తాను, ఏం చేయట్లేదు. మామూలుగా ఆడోళ్ళకు అది ఉపయోగపడే పథకమే కదా, అంటే మరి ఫ్రీగా వెళ్తున్నారు కదా. ఆడోళ్ళకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆడోళ్ళు ఉన్నోళ్ళు, కార్లు ఉన్నోళ్ళు అవన్నీ పడదెంకొని వాళ్ళు పాపం ఇబ్బంది పడట్లేదా? వాళ్ళ నోర్లు కొట్టి ఆడోళ్ళకి ఇచ్చినట్టే కదా సార్. వాళ్ళ నోరు కొట్టి వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు కార్లు కానీ ఆటోలు కానీ వాళ్ళు ఇబ్బందులు పడి వాళ్ళు ఆడతారు కదా, పిల్లలు పిల్లం పిల్లలు ఉన్నోళ్ళు ఆడతారు కదా. ఇప్పుడు మాకేముంది, ఆడోళ్ళం దాంట్లో పోతున్నాం, ఏడకైనా పోతున్నాం, నువ్వు ఏడకైనా ఎక్కిపోతున్నావు. ఇంత పని కూడా బస్సులో పోతారు ఆధార్ కార్డు తీసుకొని. ఇప్పుడు వాళ్ళ కార్లు ఆటోలు ఎట్ట బతకాలి, ఎట్లా ఉండాలి వాళ్ళు పిల్లం పిల్లలు. మాకు ఏది గిరాకులు లేవని వాళ్ళు ఆడుతుండే వాళ్ళ పొట్టగొట్టే కదా మీరు ఇచ్చింది. అదే ఈ ఫ్రీ చేయడం వల్ల ఆటో వాళ్ళకి ఏదైతే టాక్సీలు నడుపుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుందో వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే ప్రభుత్వం ఏంటంటే మహిళలకు ఫ్రీ ఇస్తే వాళ్ళు ఏదన్నా జాబ్స్ చేసుకోవడం కావచ్చు. జాబ్ ఇవ్వండి, ఇంత జాబ్ లేనోనికి, పేదోళ్ళకు ఇంత గుడిసో ఇల్లు అదో ఇదో సాయం చేయండి, అట్లా ఉంటది. ఉన్నోడికే పెట్టే, ఉన్నోడికే పెట్టే ఏముంటుంది చెప్పు. లేనోని పెట్టాలి కదా, లేనోని పెట్టాలి కదా. లేనోని పెట్టకుండా మీరు ఇట్లా చేస్తే పద్ధతి కాదు కదా. అంటే మహిళలకు 2,500 ఇస్తామని చెప్పారు కదా, వస్తున్నాయి మీకు? మాకు రావట్లేదు, 2,500 రావట్లేదు, ఏది రావట్లేదు. అదే 2,000 పింఛన్ వస్తుంది. కేశవారు ఉన్నప్పుడు అదే ఇచ్చిండు, ఇప్పుడు అదే ఇచ్చాడు. కేశవారే మాకు బాగా చేసాడు. కేశవారు చేసినా మంచిగా ఉంది. ఎప్పుడు పొద్దున్న దాకా మేము అమ్ముకుంటాను, ఏమొస్తాయి మాట 400 300 వస్తాయి. ఎందుకు కష్టపడతాను మేము చెప్పు.